చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చెంతుకో చూడండి పొడిచేదానికి అయితే ఎట చూస్తుందో. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం అయితే పెట్టలాటకైతే వెళ్ళినాం మేము. మీరైతే చూడొచ్చు, పెద్ద కొంగ అయితే పడింది ఈరోజు. ఈ పెట్టనైతే ఉచ్చులైతే వేసి పట్టినాము. ఇంతవరకు ఎప్పుడైతే ఇంతలా పెద్ద పెట్టనైతే నేనైతే అసలు పట్టలేదు. అందువల్ల అయితే నేను వేసి ఉచ్చులేసి ఇంతలా పెద్ద పెట్టనైతే పెట్టలేక నాకు ఎంతో సంతోషంగా అయితే ఉన్నది. మేమైతే దీన్ని అయితే చింతక్క అని అయితే పిలుస్తాము. మీకు ఎవరికన్నా కొంగ పేరు తెలుసుంటే మాకైతే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చింతకో చూడండి పొడిచేదానికి అయితే ఎట చూస్తుందో. దీని ముక్కు చూసారా ఎంత గూసుగా అయితే ఉన్నదో. గుచ్చుకునిందంటే ఆన కండ్లకి వెళ్ళిపోద్ది మన చేతికి. ఎన్ని అయితే చూడండి మనిషికునే కొన్ను. దీని పేరు అయితే చింతక్క అయితే అంటారు ఫ్రెండ్స్. చూడండి అంత పెద్దదిగా అయితే ఉంది. తర్వాత వచ్చి ఇంకో పెట్ట కూడా అయితే పడింది ఫ్రెండ్స్. దీని అయితే ఎర్ర సెలవు అయితే అంటారు. నేను మాత్రం నీళ్ళబోత అని అయితే పిలుస్తాను దీన్ని. మాకైతే నీళ్ళబోత అయితే పడింది మాకు ఉచ్చులల్లోనూ. ఇంకా చూడండి అచ్చం బాతున్నట్టయితే ఉంది. చూడండి సేమ్ అట్టే ఉంది, కాకపోతే ముక్కు వారికే మారింది. చూడండి ముక్కు కూడా చూడండి 4 రంగులు అయితే కలిసి ఉన్నాయి ముక్కుకు కూడా. సేమ్ కానీ బాతులాగే అయితే ఉంది. నేనైతే కొంతమంది అయితే 6-7 బాతు కూడా అని పిలుస్తారు ఫ్రెండ్స్. అయితే సేమ్ బాతులాగానే ఉంటుంది. బాతుకి దీనికి ఏంటంటే తేడా, బాతు అయితే నేల మీద నడుస్తా పోతుంది, కొంచెం దూరం అయితే ఎగరుతుంది అంతేను. కానీ ఈ సిలవ అయితే మస్ట్కు నేల మీద నడుస్తుంది, గాలిలో కూడా ఎగిరి అంత దూరం అయినా వెళ్తుంది. ముందైతే మేము ఎప్పుడైతే ఈ బాతుని అయితే చూడలేదు. ఇదే ఫస్ట్ టైం మేము చూడటం ఈ బాతుని. బాతుని ఇట్లనైతే పట్టణాటికి మేము ఎంతో కష్టపడి అయితే ఏటకైతే పోయి తిరిగి ఇట్లా పట్టుకొని వచ్చాము. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.